వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. పిండిలో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర వేసి ఈ విధంగా గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మామూలుగా తడుపుకొని మురుకుల పావు ఉంటుంది కదా, అందులో ఒకటే హోల్ ఉన్నదనమాట. ఒకటే హోల్ ఉన్న బిల్ల తీసుకొని అందులో వేసేసి ఈ పిండి వేసి ఒత్తేసేయాలి, అంతే. చాలా ఈజీ. అయితే బియ్యపిండి పట్టించేటప్పుడు మాత్రం కొన్ని మినుములు ఉంటాయి కదా, అంటే మినపప్పుని దోరగా వేయించుకోవాలి. వేయించి బియ్యంలో వేసి పిండి పట్టించుకుంటే మంచిగా కరకరలాడుకుంటూ వస్తే ఆ విధంగా నేను పిండిని పట్టించిన. ఆ తర్వాత ఈ విధంగా ఒత్తేసేయాలి, అంతే. చాలా ఈజీ. మనకి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా ఇది ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే టైం ఒక 1 అవర్ టైం అట్లా తీసుకుంటుంది. ఎక్కువ పిండి తడుపుకుంటే ఎక్కువ టైము, తక్కువ తీసుకుంటే తక్కువ అనమాట. ఈ విధంగా ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవాలి, అంతే. చాలా ఈజీ స్నాక్, తొందరగా కూడా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా ఒత్తేసిన తర్వాత ప్లేట్ మీద ఒత్తేసుకోవచ్చు. దీనికి కవరే, క్లాత్ అని అవసరం లేదు. ఒత్తేసిన తర్వాత ఆయిల్ వేడి కాగానే అందులో వేసేయాలి, అంతే. చాలా ఈజీగా, అంతే. డీప్ ఫ్రై చేసేసుకోవాలి. తీసేస్తే రెడీ. మన ఈవినింగ్ స్నాక్స్ అనేటివి రెడీ అయిపోయినవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ని ఈవినింగ్ స్నాక్స్తో జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.